ఈరోజు ధీమాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల్లో మా ముందున్నాయి. ఇప్పుడు మనం నించున్నటువంటి ప్రధాన రహదారులతో కూడుకొని రహమత్ నగర్ డివిజన్కి అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్ళినటువంటి గోపీనాథ్ గారు కార్మిక నగర్ ప్రధాన రహదారిలో 320 ఉన్నటువంటి గుడిసెల్ని వారికి జీవనోపాధిగా వారికి గుడిసెల్ని తొలగించి బీరంగూడలో పక్కా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కమలానగర్కి సంబంధించినటువంటి 2 BHK గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్స్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో దళిత్ స్టడీ సర్కిల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అనునిత్యం ఇబ్బందులు కలిగే మంచినీటి సమస్య ఎన్నో కాలంగా గత ఏళ్ళుగా మంచినీటి సమస్య ఉండడం జరిగింది. ఆ మంచినీటి సమస్య వెళ్ళాలని చెప్పి 3 MLకి సంబంధించినటువంటి మంచినీటి రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో ఒక 9 ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంటే అది వృధాగా పోతుందని చెప్పి ఆలోచించి మాగంటి గోపీనాథ్ గారి హయాంలోనే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆ స్థలాన్ని ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఒక 5 ఎకరాలలో ఒక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకి మేలు జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది.